ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారి ముందున్న ఛాలెంజ్ ఏంటి ఒకటి, రెండోది బాబు ఎమ్మెల్యేల పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కొంత సీరియస్గా లేని వ్యక్తులు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ విషయంలో కొంచెం ఆయన గరుకుగానే బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో చంద్రబాబు గారి లక్ష్యానికి అనుగుణంగా లేకపోతే ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇంకో దాంట్లో అక్కడ నాన్ సీరియస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారా, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన బాబు ఆగ్రహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ రెండు విషయాలు అడిగారు. మాధవ్ గారి విషయం చెప్పాలంటే ఇక్కడ కూడా మాధవ్ గారి విషయంలో కూడా జరిగింది సంస్థాగతంగా పటిష్టత కోసం. మనం తెలంగాణతో పోలిస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చాలా వీక్గా ఉంది అనే విషయము మనకందరికీ తెలిసిందే. ఎంతమందిని ఎన్నుకున్నారు ఏంటి అసలు దీని విషయంలో గతం నుంచి ప్రతిపక్షాల నుంచి సొంత పార్టీ నుంచి అన్నిటి నుంచి ఒక గట్టి విమర్శ ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో అక్కడున్నటువంటి బీజేపీ నాయకులు లాలూచీ పడిపోతుంటారనే ఆరోపణ తీవ్రంగా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ అధ్యక్షులు గతంలో ఎప్పుడో పనిచేసిన వాళ్ళందరి విషయంలో కూడా ఈ విమర్శ ఉంది. సో ఆ విమర్శని గట్టిగా జవాబు చెప్పారు. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ కూడా నలుగురిని కలుపుకోయే వ్యక్తి ఎవరు, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా బీజేపీ తన ఎజెండాని ప్రజల్లోకి తీసుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచించి మాధవ్ గారిని ఎంపిక చేసినట్టుగా కనపడుతోంది. అంటే ఆయనకు కూడా ఆర్ఎస్ఎస్ బేస్ ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళ తండ్రి గారు పివి చలపతిరావు గారు జనసంఘ నుంచి బీజేపీ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కూడా ఆయన గట్టిగా ఉన్నారు. ఆయన బాటలోనే మాధవ్ గారు నడుస్తున్నారు. ఇక్కడ కూడా కులం ప్రస్తావన కనుక బీసీ ఆయన ఏది అని చెప్పి పక్కన పెడితే వాళ్ళకి కావాల్సింది బేసు ఏదైతే ఉంటుందో పార్టీని కింద స్థాయి నుంచి నడుపుకుంటూ వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఎక్కడ రాజీ పడకుండా తీసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కోసం వాళ్ళు చేసిన కసరత్తులో భాగంగా మాధవ్ గారిని ఎంపిక చేశారు. ఇక్కడ ఇంకొక విషయం మీరు అడిగింది, రెండో విషయం ఏంటంటే బాబు 15 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే నాన్ సీరియస్గా ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ అయ్యారు అని. పార్టీ సమావేశానికి సంబంధించి నేను ఒకసారి మన మిత్రులతో మాట్లాడితే, జర్నలిస్ట్ మిత్రులు ఆ రోజు అక్కడ హాజరైన ఎవరైతే ఉన్నారో ఆ సమావేశంలో, తెలుగుదేశం సమావేశానికి అంటే సంస్థాగతంగా జరిగినా కూడా టీడీపీ కార్యవర్గ సమావేశం తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే బాబు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్. ఆ తర్వాత మన చివరికి మీరు గుర్తుందో లేదో యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ని కూడా పిలిపించి గట్టిగా వాయించిన సందర్భాలు ఉన్నాయి. కంపెనీ కరెక్ట్. సో అది నెగటివ్ వర్డ్ కూడా కాదు, యాక్చువల్లీ ఇట్స్ పాజిటివ్ వర్డ్ నేను చెప్పాలనుకున్నది. ఆయన అలాంటి సీఈఓగానే వ్యవహరిస్తారు. మీరు బుచ్చయ్య చౌదరి విషయంలో చూడండి. బుచ్చయ్య చౌదరి గారు ఎన్నోసార్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేసినా కూడా నెమ్మదిగా పిలిపించి ఆయన సీనియారిటీని గౌరవిస్తూనే వాయించేస్తారు. ఆ విషయం ఆయనే పబ్లిక్గా చెప్పుకున్నారు చాలాసార్లు. బాబు గట్టిగానే మాట్లాడాయా అని చెప్పి ఆయన చాలాసార్లు అన్నారు. మేము ఒకసారి 1-2 సందర్భాల్లో బుచ్చయ్య చౌదరి గారిని కలిసినప్పుడు కూడా అవును పార్టీ అయిన తర్వాత పార్టీ పెద్దగా ఆయన వాయిస్తాడు, తప్పదు, అప్పుడు ఏదో జరిగి ఉంటుంది, నేను ఏదో రియాక్ట్ అయింటాను ఆ టైంకి. సో ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలి, పార్టీని ఎలా నడిపించాలి అన్న విషయంలో మొన్న కూడా మనం చూసాం యోగాంధ్ర సన్నాహక సమావేశంలో ఈవెన్ అచ్చెన్నాయుడు గారిని కూడా చాలా గట్టిగానే మీరు అంటే ఏదో బస్సులు డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన గట్టిగానే అన్నారు మాట. మీరు ఇంకొక విషయము నేను గతంలో కూడా చెప్పాను, అప్పుడు వేరే నెగటివ్గా చెప్పాల్సి వచ్చి ఆ విషయంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరికి ఐఏఎస్ల విషయంలో కూడా ఎంత సీనియర్ అజయ్ కల్లం లాంటి వారు కూడా చంద్రబాబు దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒక డిసిప్లైన్ అనేది ప్రభుత్వ యంత్రాంగంలో ఒక డిసిప్లిన్ ఎవరికి వాళ్ళు కాకుండా డిసిప్లైన్గా ఉండటం, అదేవిధంగా కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఐఏఎస్లకు కూడా మీరు ఇది కాదు ఇది చేయండి అని చెప్పి దబాయించడం వేరే, జగన్ గారి మాదిరి నువ్వు ఇది చేసి తీరాలని చెప్పడం వేరే. ఇలా చేస్తే ఎలా బాగుంటుందా బాగుండదా మీ సలహా ఇవ్వండి అంటూనే తను చెప్పదలుచుకుంది, తను చేయదలుచుకుంది తను చేస్తారు. సో ఆయనకున్న ఎక్స్పర్టైజ్ అది రాజకీయ అనుభవం. అదే రాజకీయ అనుభవంతో పాటు పాలనా అనుభవం కూడా కావాలి. ఇక్కడ 15 మంది ఎమ్మెల్యేలే అంటున్నాం, 56 మంది మొత్తం పార్టీ నాయకులతో కలిపి వాళ్ళందరూ కూడా సమావేశానికి రాలేదు. సో ఆ రాని విషయాన్ని ఇంకో రకంగా మీకు ఏదన్నా విదేశీ ట్రిప్పులు ఉంటే
ఆ ట్రిప్పులు డేట్లు మార్చుకోవచ్చు కదా, గుళ్ళు గోపురాలకి వెళ్లాల్సి ఉంటే ఇదే టైం దొరికిందా మీకు అని కూడా గట్టిగానే చెప్పారు. అంటే ఆ 15 మంది ఎమ్మెల్యేలని బహిరంగంగా చెప్పడం వేరే, వాళ్ళని మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ విదేశీ పర్యటనలో లేకపోతే తీర్థయాత్రలో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సంస్కరించే బాటలో తీసుకోవడం లేదు. చివరికి అందరికీ తెలుసో లేదో కానీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, లోకేష్ గారికి కూడా ఆయన ఏదన్నా తప్పులు మాట్లాడినా, గతంలో చాలా తప్పులు రాజకీయ సభల్లో 24కు ముందు మాట్లాడిన సభల్లో తప్పులు మాట్లాడటం, అవి వైరల్ కావటము, లేకపోతే ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన సమయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా పర్సనల్గా ఇంట్లోనో బయటో లోకేష్ని సరిచేసిన సందర్భాలు కూడా, ఆయనకు ఓనమాలు నేర్పించడం విషయంలో కూడా చంద్రబాబు చాలా గట్టిగానే ఉన్నారు. ఆ విషయంలో ములాజు లేదు. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని, చేయదలుచుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తారు. పార్టీని ఎట్లయితే హోల్డ్లో పెట్టుకోవాలన్న విషయం ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుడు అయిన సందర్భంలో జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీని గ్రిప్లో పెట్టుకుని పార్టీని నడిపించే విషయంలో చంద్రబాబుకు ఉన్నటువంటి టాలెంట్ వేరే, దాని విషయంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.